సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా మందిరం ఎదుటకు నన్ను తోడుకొని వచ్చును. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరం నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా. ప్రియులారా, ఈ యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుండి చివరి అధ్యాయాల వరకు దర్శనములో ఒక నూతన మందిరమును గూర్చినటువంటి దర్శనమును యెహెజ్కేలు పొందుకొనటం మనం చూస్తున్నాం. ఆ దర్శనంలో భాగంగా ఉత్తరపు గుమ్మపు మార్గముగా అతడు దేవుని మందిరంలోనికి ప్రవేశించటం, ఆ మందిరం యెహోవా తేజో మహిమతో నిండి ఉండుట చూచి వెంటనే దేవుని ఎదుట సాగిలపడిపోయాడు. ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలంగా దేవుని మందిరములో మనం ఎలాగ ఉండాలి, దేవుని మందిరములో మనం ఎలాగా ప్రవర్తించాలి, దేవుని ఎదుట ఎటువంటి వినయ భయభక్తులు కలిగి ఉండాలో ఈ వచనం తెలియజేస్తూ ఉంది. దేవుని మందిరం అనగా దేవుని నివాస స్థలం, అది తేజో మహిమ నిలిచేటటువంటి స్థలం. 26వ కీర్తనలో భక్తులు అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని తేజో మహిమను చూచినటువంటి సేవకుడు వెంటనే సాగిలపడిపోయాడు. ఈరోజు మనం ఎవరైనా కావచ్చు, అధికారులం కావచ్చు, గొప్పవారం కావచ్చు, బలమున్నవారం కావచ్చు, ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి వారం కావచ్చు, దేవుని ఎదుట దేవుని సన్నిధానములో సాగిలపడి ఆయనను ఆరాధించగలిగేటటువంటి వారుగా మనం ఉండాలి. మీరు లేఖనముల్లో చూడండి, ఏ భక్తుడైనా ఏ వ్యక్తి అయినా వారు దేవుని సన్నిధిని సమీపించిన విధానం ఎలాగుందంటే సాగిలపడి ఆయన వేడుకున్నారు, సాగిలపడి ఆయనకు ప్రార్థన చేశారు, సాగిలపడి ఆయన్ను స్తుతించారు. వాక్యంలో 95వ కీర్తన 7వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట రాయబడింది, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూడండి, ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆయన ఎదుట ఆయన సన్నిధానములో సాగిలపడి మోకరించి ఆయనకు ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయనను ఆరాధించేటటువంటి వారుగా ఉండాలి. ఇది ఆయన సన్నిధికి తగిన జీవితం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయనకి సాటి అయిన వారు, సమమైనటువంటి వారు లోకంలో ఎవరినో లేరు. అధికారుల ముందే మనం చేతులు కట్టుకొని గౌరవభావంతో నిలబడుతున్నప్పుడు లోకమును, సర్వ సృష్టిని, భూమి ఆకాశములను, ఈ జగత్తును కలుగు చేసిన దేవుని ఎదుట మరి ఎంత విధేయత కలిగి సాగిలపడి మరి మనం ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. మీరు 99వ కీర్తన 9వ వచనం చదివితే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, గనుడైన దేవుడు కనుక ఆయన ఎదుట సాగిలపడటం అనేది విధేయతకు, వినయానికి, భక్తికి, ఆయన ఎదుట సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకునే జీవితాన్ని సూచిస్తూ ఉంది.
కనుక సాగిలపడి ఆయన ఆరాధిద్దాం, సాగిలపడి ఆయన మహింపరుద్దాం. అటువంటి వినయ భయభక్తులతో సంపూర్ణంగా ఆయన సన్నిధానంలో లోబడి ఆయన చేత గొప్ప చేయబడదాం. ఆయన అనుగ్రహించే ప్రతి ఈవిని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జయము కలిగిన మా రాజా, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీ సన్నిధికి తగిన విధేయతను, లోబడే తత్వాన్ని మీరు మాకు నేర్పించండి నాయన. మీ భక్తులు అయా, మీ సేవకులు సాగిలపడి మీ మాట వినటానికి, లోబడటానికి, ఆరాధించటానికి ఎలాగ మిమ్మల్ని సమీపించారో అటువంటి మనసును మాకును దయచేయండి అయా. ఈరోజంతా ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి కాంతి ఉదయింపచేసి వారి మార్గాల మీద మీ వెలుగును ప్రకాశింపచేస్తూ నడిపిస్తూ కృప చూపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక.